ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు. ఈరోజు మరో 5 పుస్తకాల గురించి మనం మాట్లాడుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా వందనాలు. ఈరోజు నాయన యెహోషువ గ్రంథము న్యాయాధిపతులు 1 సమయంలో 2 సమయాల గురించి మాట్లాడుతుండగా ఇవే నీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. యేసు నామములో అడిగి వచ్చినాం తండ్రి. దేవుడైన యెహోవా యెహోషువను వాడుకొని ఐగుప్తు నుంచి వాగ్దాన భూమికి చేర్చాడు. ఈ వాగ్దాన భూమికి చేరినప్పుడు ఇంచుమించుగా 40 సంవత్సరాలు. ఈ 40 ఏళ్ళు దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాడిని తీసుకొని ఇశ్రాయేలు ప్రజల్లో 3వ తరం వ్యక్తుల్ని ఇశ్రాయేల్లో 3వ తరం వ్యక్తుల్ని వాగ్దాన భూమికి చేర్చాడు. ఈ వాగ్దాన భూమికి చేర్చినప్పుడు దేవుడు చేస్తున్న ఘనమైన కార్యం ఏంటంటే దేవుడు వారికి స్వాస్థ్యం నియమించాడు. ఎక్కడి నుంచి అంతవరకు ఏ సంతానానికి కావాలో ఏ లేవీడికి కావాలో దానికి దేవుడు వాగ్దానం చేత వారికి స్వాస్థ్యం ఇచ్చాడు. ఆ స్వాస్థ్యం అంటే తరతరాలుగా వచ్చిన స్వాస్థ్యం అని. ఆ యెహోషువ గ్రంథంలో ప్రతి అధ్యాయము అద్భుతమైన ఆణిముత్యాలు. ఆ ప్రతి ఒక్క ఆణిముత్యము నువ్వు పైన చదివితే నీకు అర్థమవును. యెహోషువ గ్రంథమును నువ్వు ధ్యానించాలి అంటే, దాన్ని వివరణ చేసుకోవాలంటే దానికి 5 పుస్తకాల సపోర్ట్ కావాలి. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 పుస్తకాలు చదివితే యెహోషువ అర్థమైంది, లేకపోతే యెహోషువ అర్థమవును. అలాగే యెహోషువ కానించి న్యాయాధిపతులు, రూతు గ్రంథం. ఈ న్యాయాధిపతుల్లో యోక్తా అనే ప్రవక్త ఉంటాడు. ఈ యోక్తా అనే ప్రవక్తని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు. ఒక వేశ్య కుమారుడైనా సరే దేవుడు తనను పిలుచుకున్నాడు, నన్ను పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. తన ఆత్మచేత నింపి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన ఆ సమస్య నుంచి దేవుడు ఈ ప్రజలు వాడుకొని అద్భుతమైన రీతిలో పరిష్కారం చేయించాడు. అయితే యోక్తా యొక్క కుమార్తె దేవుడితో వాగ్దానం చేసుకుంటుంది ప్రతిష్టగా. అంటే అందరూ అనుకుంటారు యోక్తా యొక్క కుమార్తె చంపేశారని. లేదు, ఆమె దేవునికి ప్రతిష్ఠ చేసుకోండి, అంటే దేవునితోనే ఇంకా వివాహం లేకుండా చచ్చేంత వరకు బ్రతుకుతాను అని. అది చాలా మందికి అర్థం కాదు. యోక్తా యొక్క కుమార్తెను బలిచ్చారు అంటారు. లేదు, నరబలిని దేవుడు అంగీకరించలేదు. బైబిల్లో ఏ ఒక్క నరబలి కూడా బైబిల్ అంగీకరించలేదు అని. యోక్తా యొక్క కుమార్తె తనను దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు అని. ఆ యోక్తా యొక్క జీవిత చరిత్ర న్యాయాధిపతులుగా ఉంది. ఇంకా 3వదిగా రూతు గ్రంథం. ఈ రూతు గ్రంథం అనేది మోయాబు యొక్క సంతానం. నయోమి యొక్క జీవిత చరిత్ర నుంచి వచ్చింది. ఈ బురియాజు నయోమి ఇలా చుట్టూరు తిరుగుతూ ఉండింది. అయితే ఈ రూతు గ్రంథం అన్య దేశంలో ఉంది. ఈ అన్య దేశం నుంచి మొదలయ్యి బెత్లెహేములోకి వచ్చి ఆగింది. ఈ అన్య దేశంలో ఉన్న రూతుని దేవుడు తన కొరకు ఏర్పరచుకుంటాడు. దేవుని యొక్క వంశావళిలో రూతు యొక్క పేరు ఉంది. దేవుని యొక్క వంశంలో ఒక స్త్రీ మోయాబురాలైన రూతు, ఆమెను ఏర్పరచుకొని నియమించుకున్నాడు. అంటే దేవునికి కుల మత భేదాలు లేదు అనే దానికి సాదృశ్యంగా రూతు గ్రంథం మనకు సమాధానం ఇస్తుంది. అలాగే మొదటి సమయాల గ్రంథంలో చాలా ఇశ్రాయేలు ప్రజలకి అంతవరకు న్యాయాధిపతులు ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి రాజులు వస్తారు. ఒకళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే నాకు న్యాయాధిపతులకు రాజు కావాలని. అక్కడి నుంచి మొదటి సమయాల గ్రంథంలో నుంచి రాజు అయిన సౌలు, ఇతను బెన్యామీను గోత్రికుడు. ఈ బెన్యామీను గోత్రంలో నుంచి ఉన్న ఈ సౌలు రాజుగా ఉంటాడు. ఈ రాజుగా ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క మాటలు వింటాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు. కొన్ని అనివార్య కారణాల వల్ల, చెప్పుడు మాటల వల్ల, ఈర్ష్య ద్వేషంలో ఉన్న దావీదు పగబడతాడు. దేవుడు 1 కాదు 2 కాదు 3 అవకాశం ఇస్తాడు, అని పోగొట్టుకుంటాడు. అప్పుడు దేవుడు సౌలుని పక్కన పెట్టి దావీదును ఏర్పరచుకుంటాడు. దావీదు
సమూయేలు గ్రంథం వరకు దావీదు యొక్క చరిత్ర ఉంటుంది. దావీదు యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే బాలుడి నుంచి రాజు వరకు దేవుడు బాలుడైన దావీదుని ఏర్పరచుకొని తన హృదయానుసారుగా ఏర్పరచుకున్నాడు. ఈ హృదయానుసారంగా ఏర్పరచుకున్నప్పుడు తను ఎంతో నియమంతో ఎంతో ఎప్పుడు రోజుకి 7 సార్లు ప్రేయర్ చేసేవాడు. రోజుకి దేవుడు 7 సార్లు ప్రేయర్. ఏంటి ఇప్పటి కాలంలో ఒకసారి చేయాలంటే మనకి చాలా కష్టంగా ఉంటుంది. కానీ దావీదు రోజుకి 7 మార్లు రోజుకి 7 మార్లు ప్రార్థన చేసినప్పుడే అంత బలంగా ఈ ప్రవక్తలు వాడబడ్డారు. నువ్వైనా నేనైనా వాడబడాలంటే వాళ్ళు దేవుడికి ఇవ్వాలి కదా, వాళ్ళు దేవుడి చిత్తానికి లోబడినట్టు మనం లోబడాలి కదా. దేవుడు ఇంకా లోతైన మర్మాలు, లోతైన రహస్యాలు, లోతైన కృప, నా కృప నిన్ను వీడిపోలేని వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు దావీదుకి ఇచ్చాడు. అవన్నీ సంతరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు దావీదు బైబిల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు. మరింత సమాచారం కొరకు బైబిల్ చదవగలరు. వందనాలు.